ప్రజాస్వామ్యానికి కూర్చుంది. నీ అయ్యి అట్లే చేసి పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఈ డ్యూటీ తీసుకొని ఇప్పుడు ఈ ఎన్నికతోని నీ పరువు మొత్తం తీసుకుంటున్నావు. 5,000 రూపాయలు తీసుకోమని చెప్పడం అనేది ఏ రాజకీయ సంస్థలు ఎవరిస్తారని చెప్పింది? మా గతంలో మీరు ఇచ్చిన సంస్కృతి కాబట్టి జనాలని పొలవ పెట్టి 5,000 ఇచ్చేది. నేను అంటున్నా ఇలా ఇట్లాంటి ఒక కుసంస్కారి లేదంటే ఎన్నికలంటే ఇలాంటి అభిప్రాయాలు ఉన్న వ్యక్తులకు మీరు ఓట్లు వేస్తారా? ఇలా ఇలా ఆ సోదరికి ఉండే పాజిటివ్నెస్ కూడా నెగిటివ్ చేస్తున్నది ఎవరంటే వీళ్ళే. కాబట్టి ఇలా దుబ్బాకలు ఏం జరిగిందో గతంలో చూసిండ్రు. ఇట్లాంటి ప్రచారాలు చేసే కంటోన్మెంట్ అంటే ఇక మాట్లాడుతున్నారు కొంతమంది, కంటోన్మెంట్ అభివృద్ధి మేము మాకు జరగలేదని చెప్పి. కంటోన్మెంట్లో అభివృద్ధి జరగనోడు ఏమనాలే ఇక కన్నుడు కూడా చూడలేనోడు. కాబట్టి రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం రాజకీయాలు చేద్దాం. ఎన్నికలే లక్ష్యంగా మీరు పనిచేస్తున్నారు, ప్రజల లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. సర్వే సంబంధించి ఎలక్షన్స్ నడుస్తున్న క్రమంలో చాలా క్లియర్గా ఈ ఏజెన్సీ కూడా సర్వే చేసి ఈ రకంగా ఉందని ఓటర్లని ప్రభావితం చేసి, అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ని ప్రభావితం చేసే విధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆ రకంగా ఎవరు కూడా చేయకూడదు. కానీ కేకే సర్వే ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ హరీష్ రావు డైరెక్షన్లో వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక 2 గంటలలో ఒక లిస్టు తయారు చేసి ఒక ప్రిడిక్షన్ తయారు చేసి ఉద్దేశపూర్వకంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న ఒక పొలిటికల్ స్టంట్లో భాగంగా కేకే సర్వే కూడా హరీష్ రావు కేటీఆర్ డైరెక్షన్లో ఈ రకంగా ఒక న్యూస్ ఛానల్స్కి దాన్ని సర్వే పోల్ని ప్రకటించి ఈ రకంగా ఎడ్జ్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. దానికి ఏదైతే దానికి అగేన్స్ట్గా ఎలక్షన్ ఆర్ఓ గారికి దానిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఏదైతే కేకే సర్వే ప్రిడిక్షన్స్ గురించి ఇది జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భుజాలు గుద్దుకుంటూ ఏదైతే వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల్లో దీన్ని ప్రచారం చేస్తున్నారో, ఇదే కేకే సర్వే చాలా సందర్భాల్లో హర్యానాలో, ఢిల్లీలో అడ్డగోలుగా వారు ఈ సర్వే ఇచ్చినప్పుడు వారు ఇచ్చిన సర్వే ఫలితాలు దాని తర్వాత ఏదైతే రిజల్ట్స్కి చాలా భిన్నంగా ఉంటాయి. అంటే ఈ సర్వే ఎటువంటి వాస్తవాలు లేవు. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ రకంగా కొంతమంది మాటల మేరకు ప్రభావితం చేసి ఓటర్లని ప్రభావితం చేయడానికి ఇటువంటి సర్వేని కేకే సర్వే సంస్థ నిర్వహిస్తుందని చెప్పి గతంలో అనేకమైన రుజువులు ఉన్నాయి. ఇప్పటికన్నా దీనిపైన ఏదైతే కేకే సర్వే చేసిరో దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేపు ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా వారి దగ్గర కూడా సమయం, సుదర్శన్ రెడ్డి గారి దగ్గర కూడా సమయం తీసుకోవడం జరిగింది. రేపు 11 గంటలకు వారికి కూడా కంప్లైంట్ ఇస్తాము. అండ్ అయితే సెంట్రల్ ఎలక్షన్ దానికి సంబంధించి కూడా మెయిల్ రూపకంగా కూడా దీన్ని కంప్లైంట్ని వారికి కూడా అద్దంకి దయాకర్ గారు నేను ఇద్దరం కూడా దీన్ని మెయిల్ రూపకంగా కూడా కంప్లైంట్ చేస్తాము. అండ్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా దానికి సంబంధించి కూడా ఇలా తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు ఎలక్షన్లో ఓడిపోతున్నారు అని చెప్పి ఇటువంటి కొన్ని ఏజెన్సీలని అడ్డం పెట్టుకొని హరీష్ రావు కేటీఆర్ ఈ రకంగా డ్రామాలు ఆడి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పనిసరిగా ప్రజలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని ఒక సంపూర్ణ విశ్వాసం, నమ్మకం మాకుంది.